కొండ కింద బండెన్న, శనేశ్వరుని చెట్టు, అయినటువంటి ప్రమాదకరమైన కొండ, రచ్చబండ. నడిచే వాళ్ళకు ఇంకా కస ఎక్కువ అయిపోయింది. ఇంకా 3 కిలోమీటర్లు నడచాలంట. 7 మంచాల నొలకలోతున్నటువంటి అక్క దేవతల దొన. ఒక అడుగుమైన అప్పటి పాతకాలం నాటి ఇటుకలు, అలాగే ఇక్కడ శివలింగం, అక్క దేవతలు అన్నీ చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను మీ మల్లికార్జున రెడ్డిని, 390 ట్రెండింగ్ ఛానల్. ఈరోజు అయితే మనము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎక్కడంటే చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం దగ్గర అయితే ఈ కొండపైన ఒక హిస్టారికల్ శివాలయము, అక్కదేవతలు, అలాగే 101 దొనలు, 101 కోనలు అయితే ఉన్నాయి. ఇక్కడ రాజులు కూడా పరిపాలించిన ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయంట. మీకు ఆ హిస్టారికల్ ప్రదేశాన్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను. దీన్ని అకులమ్మ కొండ అంటారు. ఇప్పుడు మీకు ఆ వివరాలన్నీ చూపిస్తాను. అకులమ్మ కొండకైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ అకులమ్మ కొండ ఎక్కడానికైతే ఫస్ట్ ఇక్కడ బండెన స్వామి అయితే ఉన్నాడు. ఈ అక్కదేవతల అన్న, ఈశ్వరుడికి అక్కదేవతలకి ఈ బండెన స్వామి అన్న అవుతాడు. ఫస్ట్ ఈ బండెన స్వామిని పూజించి ఇక్కడ పూజ చేసుకుని తర్వాత మనం అకులమ్మ కొండని అయితే ఎక్కాల. ఇక్కడైతే కొన్ని ముక్కుబళ్ళు, ముడుపులు కట్టినారు ముక్కుబళ్ళు కోసము. ఒకసారి చూడండి. ఇది నేమ్ చెట్టు అంటాను. ముట్టి చెట్ట. ఈ చెట్టు ముట్టి చెట్టు అంట చూడండి. ముట్టికాయలు కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. చూసేదాన్ని చిన్న గోలికాయలాగా ఎలా ఉన్నాయో చూడండి. శనేశ్వరం చెట్టు అని ఇక్కడ పిలుస్తారు. ఇది ఒక హిస్టారికల్ చెట్టు. ఇక్కడ దీని గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. దాదాపు 200 సంవత్సరాల పైన చరిత్ర కలిగినది ఈ చెట్టు అయితే. ఇక్కడ లోకల్ ప్రజలు అయితే దీన్ని శనేశ్వరం చెట్టు అంటారు. మనం ఇప్పుడు ఆ చెట్టు వద్దకు అయితే వెళ్దాము. మనకు బండ్లు అయితే ఇక్కడ వరకే వస్తాయి. ఇంక నుంచి కాలి మార్గం నడకదారి మాత్రమే ఎక్కాలి కొండపైకి. అబ్బా, ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. బాగా నడియండ కొడుతుంది. ఏమో ఎక్కాలంటే ఆయాసం వచ్చేస్తుంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం విశ్రాంతి అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పిల్లలు అందైతే అలవాటు, చిన్నపిల్లలు అయితే ఎక్కేస్తారు. కానీ మేము ఎక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ మీకోసం చూపించడానికి అయితే మాత్రం అయితే రిస్క్ అయితే చేస్తాను. ఈ అకులమ్మ కొండ చరిత్ర విషయానికి వస్తే, ఈ చుట్టుపక్కల వర్షాలు లేక ఆ కాలంలో కరువు దాపురించి పడమటికోనకు చెందినటువంటి ఒక కుటుంబం, అంటే తల్లి, తండ్రి, ఒక కూతురు, ముగ్గురు కలిసి పశుగ్రాసం కోసం అయితే ఈ కొండపైకి వచ్చారు. అప్పుడు ఆ చిన్న బిడ్డకు వచ్చి నీళ్లు దప్పికైతే వాళ్ళ అమ్మ నాన్న నీళ్లు దప్పికైతున్నాయని అడిగితే వాళ్ళు చుట్టూ చూడగా కొద్ది దూరంలో ఒక చెలిమి అయితే ఉంటుంది. ఆ చెలిమిలో నీళ్లు తాగపో అని కూతురికి చెప్తారు. ఆమె వెళ్ళి ఆ చెలిమిలో నీళ్లు తాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పెద్ద దొన అయితే ఏర్పడిపోతుంది. ఆ పాప అందులోనే నిలబడిపోతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం వచ్చి అది చూసి మూర్ఛపోతారు. తర్వాత మూర్ఛ నుండి తేరుకున్నాక అక్కదేవతలు ప్రత్యక్షమయ్యి, మీ బిడ్డను మాలోనే కలుపుకుంటాము, మా దగ్గరే ఉంది. మీ పడమటికోన వంశస్థులైనటువంటి పెళ్లి కాని యువకుడు ప్రతి ఏటా మాకు బోనం పడితే వర్షాలు బాగా పడి ఇక్కడ పంటలు బాగా పండుతాయని చెప్పి వాళ్ళు అదృశ్యమవుతారు. అప్పటి నుండి పడమటికోనకు చెందినటువంటి వంశస్థులలో ఒకరు పెళ్లి కాని యువకుడు ప్రతి ఏటా బోనాలు పట్టి ఇక్కడ అమ్మవారికి, అక్కదేవతలకు పూజలు అయితే చేస్తుంటారు. బండ ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మాంసాహారాలు ముట్టుకొని కొండ మీదకి ఏది రాకూడదు. అక్కదేవతలు అయితే అలా రానివ్వరండి ఈ కొండ మీదకి. వాళ్ళని మొక్కొని వాళ్ళ మీద భారం వేస్తే కానీ మనం ఈ కొండ అయితే ఎక్కలేము. అబ్బా, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. శివయ్య మీద భారం వేసి చిన్నగా సుమారుగా వచ్చాము. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలా. ఇప్పుడు 3 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఈ కొండ మీదకి
బండెన స్వామి ఒకసారి మాంసం తీసుకొస్తుంటే ఈ అక్కదేవతలు ఒప్పుకోకుండా వాళ్ళ అన్నను కిందనే ఉండమని చెప్పేశానంట. కొండపైకి మళ్ళీ రావద్దని చెప్పడంతో బండెన కిందనే కొలువై ఉన్నాడు. ఇప్పుడు చూడండి మా యోహాన్ అన్న అడిసిపోయినాడు. అన్న ఇంతవరకు ఎప్పుడు ఇంత హైట్ ఎక్కలేదంట. ఎట్లుంది నా అనుభవాలు? అబ్బా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇదంతా ఎక్కడాలంటే బాబు ఎక్కేయాలి చాలా టైం కష్టం అయిపోయింది. ఇప్పటికీ 2 కిలోమీటర్ల దాకా నడిచేందుకు ఇంకా గస ఎక్కువ అయిపోయింది. ఇంకా 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడచాలంట. ప్రస్తుతానికి అయితే గమ్ము కూర్చుంది చెట్టు కింద చల్లగా ఉంది. దగ్గర ఇప్పుడు ఈ కొండపైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ 101 దొనలు అయితే ఉన్నాయి. ఇక్కడ అత్యంత లోతైన దొన ఏంటంటే ఈ అక్కదేవతల దొన. ఇది 7 మంచాల నవారు వేస్తే ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఈ అక్కదేవతల దొన అయితే ఉంటుంది. ఇక్కడ వేసే ఆకు ఒకళ్ళు వచ్చి సుమారుగా దూరంలో ఉన్నటువంటి చిన్న మండెం వద్ద అయితే తేలుతాయంట. అంత మహత్వం అయితే ఇక్కడ ఉంది. ఇలాగే మళ్ళా ఇంకో పక్కన దొనలు అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఆ స్వామి దగ్గరికి అయితే అక్కదేవతల దగ్గరికి శివాలయం దగ్గరికి అయితే ఇక్కడ మోటార్ వేసి ఈ నీళ్లు అక్కడికి వాడుతున్నారు. చాలా స్వచ్ఛమైన నీళ్లు. ఇప్పుడు ఈ దొనలోకి అయితే అక్కదేవతల మీద భారం వేసి దిగడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, ఆ నీళ్ళు అనేది తల మీద చల్లుకోవాలని దిగుతున్నాను. ఎందుకంటే ఎంతో మహిమాన్వితమైనటి అక్కదేవతల ఈ దొన నీళ్ళు తల మీద చల్లుకుంటే సకల పాపాలు మనకు తొలగిపోతాయి. అందుకే దిగనైతే దిగేశాను చిన్నగా. కాకపోతే సాహసంతో అక్కదేవతల మీద భారం వేసి దిగాను. ఇది ఎలా అంటే అట్లా లోతు ఎంత ఉందో తెలియదు. అట్లా లోపలికి పోతే ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్లు తెలియదు. ఎవరికి అందుబట్టని సైన్స్కి అందని ఉన్నటువంటి దొనలు అయితే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చిన్నగా పైకి అయితే వచ్చేస్తాను. ఇక్కడ ఒక స్థానికుని మాటలు విందాం. ఎన్ని తరాలైనా ఇది మటుకు ఇప్పుడు శివరాత్రికి ఈ దొండ మటుకు కంగానిస్తుంది. కనీసం 20 ట్యాంకులు కొట్టినాం. ఇంకా ఉంది, ఇంకా 20 అడుగులు ఉంది. అది ఎంత లోపల ఉందో సరంగం తెలియదు. అట్లా పరమడ ఎంత దూరం ఉందో తెలియదు. ఇంకా లోపలికి పోతుంది అట్లే. అవునులే. గడ్డి కోసుకుంటా ఉంటుందంట. ఇక్కడ గడ్డి కోసుకుంటా అంటే బిడ్డను మండబెట్టి వాళ్ళు వచ్చి తీసుకొని వినారంట. ఆమె ఇక్కడ మండబెట్టి గడ్డి కోసుకుంటాను. ఆమె నీళ్ళ కానీ వచ్చింటే వాళ్ళు మెచ్చి ఆమెను తీసుకొని వినారు. మళ్ళీ ఆమె వచ్చి చూస్తే ఇక్కడ లేదంట. మళ్ళీ వాళ్ళు కళ్ళలో కనపడి మీ బిడ్డను మేము తీసుకున్నాము, మీరు బాధపడదండి. ఎవరు కళ్ళలో పడింది? ఆధారాలు బయట ఇచ్చినారా? గుడ్డలు కానీ ఏమన్నా బయట. ఇక్కడ మిగతా దొనలు కూడా కొన్ని చూపిస్తాను. కొన్ని వెళ్ళాలంటే చాలా కష్టతరము కాబట్టి కొన్ని దొనలు అయితే మీకు చూపిస్తాను. ఇది వంట దొన. ఇక్కడ వంట దొన అంటారంట దీన్ని. వచ్చి గాడిద దొన. ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకు నీళ్ళు కొద్దిగా ఒక పొద్దున వాన పడ్డా మళ్ళీ గాడిద దొన అంటారు. ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రాజులు కూడా పరిపాలన చేశారు. ఆ రాజులు కట్టించిన ఈ దేవాలయాలలో అప్పటి కాలం నాటి ఇటుకలు చూడండి, 1 అడుగు వెడల్పుతో, మందం అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ఈ దేవాలయాల శిథిలాల ఇటుకలను అలాగే ఇక్కడ స్తంభాలను చాలా చూడొచ్చు. ఇక్కడ రామాలయము, శివాలయము, ఇలా పురాతనమైనటువంటి రాజుల కాలం నాటి గుళ్ళు అయితే ఇక్కడ శిథిలం అయిపోయినాయి. ఇక్కడ పానపట్టాలు కూడా మనం చూడవచ్చు. ఇది రాముని పానపట్టము. ఒకటే ఇక్కడ 101 రోళ్ళు కూడా ఉండేవి అంట. మనమైతే కొన్ని ఇక్కడ చూస్తున్నాము. ఇంకా చాలా రోళ్ళు అయితే మొత్తం మీద ఇక్కడ 101 రోళ్ళు అనేది ఉన్నాయంట. ఇక్కడ స్వామివారు కుమారస్వామి, వినాయక స్వామి, పార్వతీ అమ్మవారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 2 కుమారులు అమ్మ పార్వతీతో కలిసి ఇక్కడ వెలిసి ఉంది.
ఇంకా అటువైపు వెళ్తే పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ మేము శివరాత్రి రోజే మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఈ శివరాత్రి వేడుకలు అయితే ఏమి, మిగతాటివి అయితే ఏమి కార్యక్రమాలు చాలా వైభవంగా చేస్తారు. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ అక్క దేవతలు మహాశక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి ఈ అక్క దేవతల గుహ అయితే మనం చూడొచ్చు. ఈ గుహ ఎక్కడుందంటే కింద గవిమల్లేశ్వర స్వామి వరకు అయితే ఈ అక్క దేవతల లోపల నుంచి గుహ అయితే ఉంది. ఇక్కడ భక్తులు కట్టినటువంటి ముడుపులు కూడా మనం చూడొచ్చు. స్థానిక భక్తుని మాటల్లో విందాం. అమ్మవారి రూపంగా గుర్రాలు అనేది ఉంటాయి కదా, గుర్రాలు సవారు చేసేకి అని వాళ్ళు ముక్కుబడి ఉంటాయి కదా, వాళ్ళు తెచ్చి పెట్టింది. వానాలు పడితే వర్షాలు పడతాయని ఇక్కడ భక్తుల నమ్మకంతో పూజ ఎక్కువ చేస్తారు. ఇక్కడ అది నమ్మకం. ఒక అక్కగారు 6 మంది అని ఒక ఆమెను తీసుకొని అది అక్కలమ్మ కొండ అని పేరు బాగా పడి ఆ రోజు నుండి ఇలా చేస్తున్నారు. ఆమెను ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకున్నారంటే తీసుకున్నామని చెప్పి ఒక ఒళ్ళేకి వచ్చి చెప్పినారు. ఆమె ఆ రోజు నుండి కనపడలేదని మాయం అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి భక్తులు అది నమ్మకంతో ఇలా జరుగుతూ ఉంది. అప్పటి నుంచి వానాలు పట్టినప్పుడు వాళ్ళకు పెడతాం కదా ప్రసాదము, అప్పుడు ఆ పూజ చేసినప్పుడు వర్షాలు పడడము అది కొన్ని జరిగినాయి. అక్కలమ్మ గుడి అని పూర్వీకుల నుంచి శ్రీకృష్ణదేవరాయల నుంచి ఇక్కడ ప్రసిద్ధి చెంది స్వామి. ఇక్కడ దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఇప్పుడు భార్య దంపతులు ఉంటారు, భార్య భర్త, వాళ్ళకు సంతానం లేకపోతే ఇక్కడ వచ్చి సంతానం కలగాలని ముక్కుంటే సంతానం కలుగుతారు. తర్వాత వచ్చి అక్కడ కట్టి అది మానింది కదా, ఆ మానికి ఇది ముడుపులు కడతారు. ఆ ముడుపులు కట్టిన తర్వాత ముక్కొని పోతే వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది స్వామి. ఇక్కడంతా పైన ఇక్కడ మీరు పోయినారు కదా స్వామి, అక్కడల్లా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు రాజులు పరిపాలించిన అన్ని ఇంత దారవందర దూరాలు రాజ్దూరాలు వాళ్ళు ఇది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కోటన. అప్పుడు వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు కిందనే 1500 సంవత్సరాలు దాదాపు బిఫోర్ లాస్ట్ బిఫోర్ 15 ఇయర్స్ ఉంటుంది వాళ్ళు ఇక్కడ పరిపాలించి. మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ ఎమ్మకు ముక్కుంటే బిడ్డలు అవుతారు. కింద సిద్ధిరకొండ స్వామిని పోయినారు, అక్కడ మనకు పూజారు. అక్కడ నుంచి దారం ఇక్కడికి గుహ అయితే ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి ఉంది. మన తర్వాత వచ్చి ఇంత మంచిగా జరుగుతుంది స్వామి.